నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బీజేపీ నేత మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది. మాధవీలతకు చెందిన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని విరించి ఆసుపత్రికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గత కొంతకాలంగా ఆసుపత్రిలోని వ్యర్థ పదార్థాలను నివాస ప్రాంతాల్లో గుంత తీసి అందులోనే పూడ్చుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ అభియోగాల కేసులో విరించి ఆసుపత్రికి నోటీసులు ఇచ్చింది. విరించి హాస్పిటల్ కి వ్యతిరేకంగా ఖైరతాబాద్ కు చెందిన రిజ్వాన్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం చర్యలకు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా ప్రభుత్వ వాదనల తర్వాత ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఆసుపత్రిలోని వ్యర్థాలను నివాస ప్రాంతంలో గుంత తీసి కప్పివేస్తున్నారు అనే కేసులో ఆసుపత్రి యజమాని బీజేపీ నేత మాధవీలతకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఇందులో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కాలుష్య నియంత్రణ మండళ్లకు సైతం నోటీసులు పంపింది. తన ఇంటి పక్కనే గుంతలు వ్యర్థాలను పూడ్చుతున్నారని రిజ్వాన్ ఖాన్ పిటిషన్ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారించింది. కాగా ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాధవీలత హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసింది. ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఓవైసీపై పోటీ చేయడంతో రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో ఓవైసీకి గట్టి పోటీ ఇచ్చింది. పాత బస్తీలో దొంగ ఓట్ల నియంత్రణపై కీలకంగా పనిచేసింది. దీంతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ నేతలపై విమర్శలు చేస్తూనే ప్రజలకు దగ్గరైంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.